నమస్తే అందరికీ. ఇవాళ మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనిషి తన కర్తవ్యాలు నెరవేర్చడానికి కానీ, తనకిష్టమైన పనులు చేయడానికి కానీ కావాల్సింది శారీరక, మానసిక ఆరోగ్యం. చాలామంది శరీరాన్ని మీద శ్రద్ధ తీసుకుంటారు కానీ మనసు మీద శ్రద్ధ తీసుకోరు. చాలామంది అదే చేస్తూ ఉంటారు. శరీరం ఎంత దృఢంగా ఆరోగ్యంగా ఉండాలో మనసు కూడా అంతే దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్ అయినప్పుడే మనిషి తన పని తను సక్రమంగా చేసుకోగలుగుతాడు. బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది, శరీరం సక్రమంగా పనిచేస్తుంది. తను చేయదలుచుకున్న విషయం మీద శ్రద్ధ కలిగి, లక్ష్యం మీద దృష్టి కలిగి ఉంటాడు. అలాగే రెండు, ప్రేమ కలిగి ఉండటం. మనం అందరికీ ప్రేమ పంచగలగాలి. అలాగే ఇతరుల నుండి ప్రేమ పొందగలిగి ఉండాలి. అప్పుడే మనం జీవితంలో నలుగురితో కలిసి సహజీవనం చేయగలం. మూడు, స్నేహం. ఈ స్నేహం అనేది మనకి జీవితకాలం తోడుండేది. అయితే మనం స్నేహం చేసేప్పుడు ముందుగా ఆ వ్యక్తి గురించి లేదా ఆమె గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. వాళ్ళు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, జ్ఞానుల, అజ్ఞానుల, ఇట్లాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. అంటే అందరూ చెడ్డవాళ్ళు, అందరూ మంచివాళ్ళు ఉండరు. ఎప్పుడు మనలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అలాగే మనం ఎక్కువ మంచి ఉన్న వాళ్ళని, ఎక్కువ తెలివిగల వాళ్ళు, సమర్థులు, జ్ఞానులు, ఇటువంటి వాళ్ళ సహవాసం చేసినప్పుడు ఆ సహవాసం వల్ల మనం కూడా ఎదుగుతాం, ఉన్నతమైన మార్గంలోకి ప్రయాణిస్తాం అన్నమాట. అలాగే స్నేహం చేసినప్పుడు మనం వాళ్ళ తప్పొప్పులతో సహా స్నేహాన్ని స్వీకరించాలి. వాళ్ళు తప్పు చేశారనుకోండి, నలుగురిలో సమర్థించండి, కానీ వ్యక్తిగా పర్సనల్గా ఉన్నప్పుడు వాళ్ళ తప్పులు వాళ్ళకి ఎత్తి చూపించి సరిచేయండి. ఇది స్నేహానికి ఉన్న మొదటి రూలు. తర్వాత మనం సమాజంలో ఉన్నాం, అందరితో కలిసిమెలిసి ఉండాలి. సహోదర భావంతో, స్నేహభావంతో, ప్రేమతో కలిసిమెలిసి జీవించాలి. అప్పుడే మనం చక్కగా జీవించగలుగుతాం, ఉన్నత జీవితం లభిస్తుంది. అలాగే మనం తీసుకునే ఆహారం ఆరోగ్యదాయకంగా ఉండాలి. అది మన బుద్ధిని, మనసుని ప్రచోదితం చేస్తుంది. కాబట్టి మనసుని ప్రభావం చూపించే ఆహారం, వాయువు, ఈ రెండిటి మీద మనం శ్రద్ధ కలిగి ఉండాలి. కంపల్సరీ యోగా, ధ్యానం లాంటివో, వాకింగ్ లాంటివో చెయ్యాలి. అలాగే అతి ముఖ్యమైన విషయం చెప్తున్నా ఇప్పుడు వాళ్ళకి. ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు ఆ పని గురించిన అవగాహన పూర్తిగా కలిగి ఉండాలి. అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే దానికి ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఎలా చేస్తే సక్రమంగా చేయగలం, ఎవరి సహాయం తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ పూర్తిగా కూలంకషంగా తెలుసుకోవాలి. ఒక ప్లానింగ్, ఒక మంచి అవగాహనతో కూడిన ప్రణాళిక కలిగి ఉండాలి. తర్వాత లక్ష్యం మీద శుద్ధి కలిగి, లక్ష్యం మీద దీక్ష కలిగి, దృఢంగా, స్థిరంగా ఆ కార్యక్రమం పూర్తి చేసేదాకా అర్జునుడిలాగా మనం కృషి చేయాలి. ఆ కృషి తీవ్రంగా ఉండాలన్నమాట. ఎంత తీవ్రంగా అంటే మన ధ్యాస పూర్తిగా దాని మీద ఉండేంత సక్రమంగా, చక్కగా మనం ఆ పని చేయగలిగినప్పుడే మన లక్ష్యం మేము సాధించగలుగుతాం, విజయం పొందగలుగుతాం. ఇవి మనకి ముఖ్యంగా తెలియాల్సిన విషయాలు. జీవితంలో ఒక మనిషి ఎదగాలన్నా, సమాజంలో హాయిగా జీవించాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, ఉన్నతంగా ఎదగాలన్నా ఈ విషయాలు మనకి బాగా తెలియాలి. ఇవే మనకి భగవద్గీత కానీ, భారత భాగవతాలు కానీ, రామాయణం కానీ చెప్పే లక్ష్యం అన్నమాట. మనకి ఏది బాగా ఇష్టమో దాని యందు శ్రద్ధ పెడతాం, మిగిలిన విషయాలు వదిలేస్తూ ఉంటాం. అలా కాదు, అన్నిటి యందు ప్రేమ కలిగి ఉండాలి. అయితే దేనిని ఎంతవరకు అనేది మనకి తెలియాలి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రేమైనా, ద్వేషమైనా, స్నేహమైనా, ఇంకోటైనా ఆ లిమిటేషన్స్ని తెలుసుకుని మనం ఆ సరిహద్దులు దాటకుండా నడుచుకోగలగాలి.
అప్పుడు మనం ఉన్నత మార్గంలో ఉన్నత ప్రయాణం చేయగలుగుతాం, జీవితం సుఖమయం చేసుకోగలుగుతాం. అర్థమైంది కదా? థ్యాంక్ యూ.